ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన ఆ నేతకు మంత్రి పదవి దక్కబోతుందా? ఆ నేతకు మంత్రి పదవి ఇచ్చేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారా? టీడీపీ నేతకు మంత్రి పదవి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఎందుకు కోరుతున్నారు? ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు 4వ ముఖ్యమంత్రి అయ్యారు. తన కేబినెట్లో 24 మందికి చోటు కల్పించారు. కూటమి పార్టీలో భాగస్వాములైన జనసేన, బీజేపీకి మంత్రి పదవులు కట్టబెట్టారు. అయితే రాష్ట్ర మంత్రివర్గంలో చంద్రబాబు కాకుండా 25 మంది మంత్రులకు చోటు కల్పించవచ్చు. కానీ 24 మందితోనే రాష్ట్ర కేబినెట్ను భర్తీ చేశారు. ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. మరో మంత్రి పదవిని త్వరలోనే చంద్రబాబు భర్తీ చేస్తారని తెలుస్తోంది. అయితే ఆ పదవి దక్కించుకోబోతున్న నేత ఎవరు అనేది టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర మంత్రివర్గంలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించారు చంద్రబాబు. అయితే ఈసారి క్షత్రియ సామాజిక వర్గానికి మాత్రం చోటు దక్కలేదు. ప్రతిసారి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి క్షత్రియ సామాజిక వర్గం నేతకు మంత్రివర్గంలో చోటు దక్కేది. కానీ ఈసారి అలా జరగలేదు. దీంతో మంత్రి పదవి ఎవరిని వరిస్తోంది అనే అంశం 3 పార్టీల నేతలను టెన్షన్ పెడుతోంది. అయితే ఈసారి మాత్రం పిఠాపురం టీడీపీ కోఆర్డినేటర్ ఎస్వీఎస్ఎన్ వర్మకే మంత్రి పదవి దక్కబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఎస్వీఎస్ఎన్ వర్మ పిఠాపురంలో కీలక నేతగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడంతో తన సీటును త్యాగం చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచేందుకు తన శాయశక్తులా ప్రయత్నించాడు. ఓవైపు కాపు సామాజిక వర్గం నేతలు గంపగుత్తగా ఓట్లు వేయడంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 70,000 ఓట్ల మెజారిటీతో వంగా గీతపై అఖండ విజయం సాధించారు. ఇక పిఠాపురం సీటును త్యాగం చేసే సమయంలోనే ఎస్వీఎస్ఎన్ వర్మకు చంద్రబాబు కీలక హామీ ఇచ్చినట్టు సమాచారం. ఎస్వీఎస్ఎన్ వర్మకు భవిష్యత్తులో మంచి పదవి అప్పగిస్తామని చెప్పారట. దీంతో ఆ ఒక్క మంత్రి సీటు వర్మకే దక్కుతోందని ఆయన అనుచరులు జోరుగా ప్రచారం చేస్తున్నారట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 5 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వైసీపీకి చెందిన 5 ఎమ్మెల్సీలపై మండలి చైర్మన్ సస్పెన్షన్ వేటు వేశారు. ఇందులో 3 సీట్లు ఎమ్మెల్యేల కోటాలో ఉన్నాయి. ఆ కోటాలోనే వర్మకు అవకాశం కల్పించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. వర్మకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రివర్గంలోకి తీసుకుంటారట. అలా చేయడం ద్వారా అటు క్షత్రియ సామాజిక వర్గానికి న్యాయం చేయడంతో పాటు ఆయనకు ఇచ్చిన హామీని నెరవేర్చినట్టు అవుతోందని చంద్రబాబు ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. కూటమి తరపున 3 పార్టీల్లో క్షత్రియ సామాజిక వర్గం నేతలు గెలిచినప్పటికీ ఎవరికి పదవి ఇవ్వలేదంటే వర్మకు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. పిఠాపురంలో టీడీపీ కోఆర్డినేటర్ గా ఉన్న ఎస్వీఎస్ఎన్ వర్మ 3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎన్నికల్లో నిలిచి గెలవాలనుకున్నారు. కానీ అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో వర్మ తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. దీంతో పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ అఖండ విజయాన్ని అందుకున్నారు. చంద్రబాబు కేబినెట్ లో డిప్యూటీ సీఎం అయ్యారు. అంతకు ముందు ఎన్నికల ప్రచారంలో వర్మకు కీలక పదవి కట్టబెడతామని పవన్ కళ్యాణ్ సైతం ప్రకటించారు. దీంతో ఎస్వీఎస్ఎన్ వర్మకు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం మరింత ఊపందుకుంది. అయితే ఒకే నియోజకవర్గం నుంచి 2 నేతలకు మంత్రి పదవులు ఇస్తారా లేదా అనే వాదన వినిపిస్తోంది. దీన్ని వర్మ అనుచరులు కొట్టిపడేస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్టేట్ లీడర్ అని ఆయన్ను పిఠాపురంకు పరిమితం చేయడం సముచితం కాదని అంటున్నారు. ఒకే నియోజకవర్గం నుంచి 2 మంత్రులుగా ఉంటే నష్టమేంటని తిరిగి ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఎస్వీఎస్ఎన్ వర్మకు చోటు దక్కుతోందా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఎస్వీఎస్ఎన్ వర్మకు మంత్రి పదవి ఇస్తారా లేదంటే ఏదైనా ఇతర పదవి ఇస్తారా అని తెలియాల్సి ఉంది.